వేసాడు. ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు కరివేపాకు ఏం పని ఉండదని, కాకపోతే ప్రతి వంటకంలో ఎక్కువ చిటపట్లాడేది అది అవుతాయి. సో ఈ చిటపట్లాడే కరివేపాకు వేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాల్లో మన చిటపట్లాడే పులిహోర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం పక్కన వండి పెట్టుకున్న పేస్ట్ చింతపండుది అది ఇందులో వేసి కలిపేయండి ఫ్రెండ్స్. కొద్దిగా బాగా దగ్గర వండిన తర్వాత మనం ఇందులో వండుకున్న రైస్ ఇందులో కలిపేయాలి ఫ్రెండ్స్. ఉప్పు ముందు మనం వేసుకున్నాం కదా, అది సరిపోతే పైన చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. గుమగుమలాడే పులిహార తయారైపోతుంది. వేసుకున్న రైస్ మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత బాగా కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుంది. కింద తగలకుండా మనం కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న వంటకాలు నేర్చుకుంటే మనకి మన మదర్కి కూడా సహాయం పడినట్టు ఉంటుంది. మీరు కూడా మదర్కి వండి పెట్టచ్చు. ఎంతకన్నా అలా తిని కూర్చుంటాం, పడుకుంటాం, సెల్లు నొక్కుని ఇలాగ నేర్చుకుంటే ఫ్రెండ్స్ మనకి కొద్దిగా బయటికి వెళ్ళి మనం సంపాదించినప్పుడు మనం అనకన్నా నలుగురికి వండి వేయచ్చు. అందు గురించి బాగా కలుపుకుంటే గుమగుమలాడే పెట్టులాడే పులిహార రెడీ. ఇలా సెల్లులు అవి నొక్కకుండా మనం ఇలా చిన్న చిన్న వంటకాలు చేసుకుంటే చేతులు కాళ్ళు సాగుతాయి. కొద్దిగా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. తర్వాత అమ్మపడే కష్టాలు కూడా మనకు తెలుస్తుంది. ఎంత కష్టంగా వండితే మనం ఎంత ఈజీ తిని పడుకుంటున్నాం. ఫ్రెండ్స్ అట్ లాస్ట్ మనం చింతపండుతో పులిహోర ఎలా చేసుకుందో మనకు తెలిసిపోయింది. తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో మనకి నెక్స్ట్ ఏం వండాలో చెప్తే మనం అది తయారు చేద్దాం. ఈరోజు చూడడం కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. ఉప్పు కూడా అది మొత్తం సరిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగండి, నేను చెప్తాను. నాకే తెలియదు, కాకపోతే నేను క్లియర్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, యూట్యూబ్లో పనికి మళ్ళీ వీడియోస్ చూసే బదులు మనలాంటి పనికి వచ్చే వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇంట్లోనే పనికి వస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.